నేటి నుంచి కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. పొత్తులో భాగంగా పోటీ చేసే స్థానాలపై కార్యకర్తలకు స్పష్టతనివ్వనున్నారు. నియోజకవర్గంపై పూర్తి సమాచారంతో రావాలని ఇప్పటికే కార్యకర్తలకు సూచించారు పవన్ కళ్యాణ్. నేటి నుంచి కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. పొత్తులో భాగంగా పోటీ చేసే స్థానాలపై కార్యకర్తలకు స్పష్టతనివ్వనున్నారు. నియోజకవర్గంపై పూర్తి సమాచారంతో రావాలని ఇప్పటికే కార్యకర్తలకు సూచించారు పవన్ కళ్యాణ్. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, నేటి నుంచి కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండనుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సడన్ గా ఏర్పాటు చేసిన ఈ షెడ్యూల్ ప్రకారం కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించే దిశగా ఎవరిని పోటీలోకి దింపాలి, ఎవరి స్థానంలో ఎవరిని నిలబెట్టాలనే విధంగా ఇప్పటికే పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రావడం, అందులోని దీనికి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే పార్టీ అభ్యర్థులు ఎవరైతే క్రియాశీలకంగా ఉన్నారో వారికి దిశానిర్దేశం ప్రకటించే విధంగా, అలాగే రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే టీడీపీ నుంచి కానీ ఇటు జనసేన నుండి కానీ పోటీ చేసే విషయంలో క్లియర్ కట్ గా వీళ్ళకి దిశానిర్దేశం చేసే విధంగా ఈ చర్చలు ఉంటాయని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. అలాగే ఈ 3 కాకినాడ జిల్లా నుండి, అటు కోనసీమ అంబేద్కర్ జిల్లా నుండి, అటు తూర్పుగోదావరి జిల్లా నుండి 3 పార్టీ శ్రేణులు సమన్వయంగా పోటీ చేయాలి. ఎటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొనకుండా టీడీపీతో పొత్తు కుదుర్చుకునే విధంగా దిశానిర్దేశం చేసే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. అలాగే రానున్న ఎన్నికలని టార్గెట్ చేసుకుంటూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రకటించిన సీట్ల ప్రకారం ఇక్కడ ఏ అభ్యర్థిని నిలబెడితే మనం నెగ్గుతాము, లేదా టీడీపీకి ఒకవేళ ఛాన్స్ ఇస్తే ఎవరు నెగ్గుతారు, ఇక్కడ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నదో తెలుసుకునే విషయంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం అనేది ప్రధానంగా చర్చనాంశంగా మారింది. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ధీటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం ఇది ప్రధానంగా అంశంగా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.